మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. అన్నీ విని 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 నేనే డ్రాప్ అయిపోయాను. అది నేనే చదువుకోవాలని ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి, చాలా కోరికలు ఉన్నాయి. నేను చదువుకోవాలి, 15 ఎదగాలి, నా దగ్గర టాలెంట్ ఉంది, నా ఆలోచన ఉంది, నాకు మనసు ఉంది, నేను చెయ్యగలను, ఈ పని నేను సాధించగలను అని కూడా టాలెంట్ ఉందన్న. కానీ ఈ అప్పట్లో నేను ఇంతగానో ఇంత లేదు. ఇలా అంటున్నారు అలా అంటున్నారు, నా వల్ల మా ఫ్యామిలీ మెంబర్ బాధపడొద్దు, నా వల్ల వాళ్ళు బాధపడొద్దు అని నేను రిక్స్ తీసుకొని బంద్ చేసేసాను, స్టాప్ చేసి ఇంకా ట్రాన్స్ ఫీల్డ్ లోనే ఉంటున్నాను. ఇప్పటికైనా చాలా ట్రాన్స్ ఫీల్డ్ అయినా చాలాగా ఒక తల్లి, తండ్రి, ఒక గురువు, ఒక దైవం, మొత్తానిగా ఒక అన్న, సిస్టర్, ప్రతి ఒక్కరు వెళ్తారు. ప్రతి పండగ ప్రతి ఒక్కరు ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. నేను ఎక్కడికి వెళ్ళాను మా గురు దగ్గరనే ఉంటాను. అంటే ఏదైనా ఉంటే సందర్భంలో మా గురు దగ్గరికి వెళ్ళొస్తాను. కానీ ప్రతి ఒక్క పండుగ అయితే నేను ట్రాన్స్ కమ్యూనిటీలోనే చేసుకుంటాను. అన్ని ఏ పండుగ అయినా, పీర్ల పండుగ అయినా, దసరా అయినా, దీపావళి అయినా, రంజాన్ అయినా, బక్రీద్ అయినా, ఏదైనా మా దాంట్లోనే నేను చేసుకుంటాను. నేను ఫ్యామిలీ వరకు ఇప్పటి వరకు వెళ్ళినా ఏ ఫ్యామిలీ అయినా ఒక ట్రాన్స్ దగ్గర ఆశించేది డబ్బు ఇస్తేనే తల్లి మాట్లాడుతుంది, డబ్బు ఇస్తేనే చెల్లి మాట్లాడుతుంది, డబ్బు ఇస్తేనే స్నేహితుడు మాట్లాడుతుంది. అంటే నువ్వు వచ్చిన ఆనందం కాదు ఇంకా అక్కడ. అది నేను ఆనందం కాదు, డబ్బు వచ్చింది. అసలు ఫస్ట్ రావద్దనే అనుకుంటారు, రావద్దన్నారు. కొద్ది స్టెప్ బై స్టెప్ నా ఫ్యామిలీ కదా, నన్ను ఆ రోజు వాళ్ళు చీ కొట్టుకున్నా నేను ఈరోజు చీ కొట్టుకోవద్దు, నా ఫ్యామిలీ లేకపోతే నేను ఇలా పుట్టేదన్నా, నేను ఇలా అయ్యేదన్నా, ఇలా ఎదిగేదన్నా నేను అనుకున్నాను. ఆ రోజు నేను వాళ్ళందరూ కావాలని ఇలా కూర్చున్నానా, వాళ్ళు ఇలా కూర్చోవాలనుకున్నా డబ్బు పెట్టాలి, ఇంతలా కూర్చున్నా ఇంత డబ్బు పెట్టాలి, ఇంతలా కూర్చుంటే ఎంత లావుగా కూర్చుంటే అంత లావుగా డబ్బు పెట్టాలి. నేను వాళ్ళ ప్రేమని ఎంత గట్టిగా నేను పొందుకోవాలి, ఒక 50% నేను పొందుకోవాలనుకున్నా 50% వాళ్ళకి పెట్టాల్సిందే. నేను 100% వాళ్ళ ప్రేమ నేను పొందుకోవాలనుకున్నా 100% ఆ ఫ్యామిలీకి నేను పెట్టాల్సింది. అంటే ఇప్పుడు ఇట్లా నువ్వు ట్రాన్స్జెండర్గా ఉన్నావు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. అదే పుట్టుగా ఆడపిల్ల లేక పుట్టుతో మాత్రం ఇవన్నీ ఉండకపోతుంది కదా, ఎంతో అపురూపంగా గారాభంగా చూసుకుంటుండే ఉండకపోతును. ఇప్పుడు ఎవరైనా ఒక ఆడబిడ్డ పుట్టిందని పడేస్తారా, ఒక బాయ్ పుట్టాడంటే పడేస్తారు. మమ్మల్ని ఎందుకు పడేస్తారు? అది మేము చేసుకున్న తప్ప, మీరు కావాలని తెచ్చుకున్నది కాదు కదా, మేము చేసుకున్న తప్పు కాదు కదా, మమ్మల్ని ఎందుకు పడేయడం? మేము చేసుకున్న తప్పు అయితే అవును మీరు చేసుకున్నారు, ఈ తప్పుగా మీరు చేసుకున్నారు అంటే దేవుడు మమ్మల్ని హార్మోన్స్ చేంజ్ చేసిండు కాబట్టి మేము సర్జరీ చేయించుకొని ట్రాన్స్ గా బతుకుతున్నాం. నేను అనుకుంది ఒకటే అన్నా, నాకు సిస్టర్స్ ఉన్నారు, నేను ఒక అమ్మాయిని తెచ్చి నేను మోసం చేయొద్దు, అమ్మాయిని ఇబ్బందిలో పెట్టొద్దు, తనని ఇబ్బందిలో పెట్టిన తర్వాత నా సిస్టర్లకు వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టొద్దు, ఇది నేను ఊహించుకున్నాను. వాళ్ళ మనసానికి వాళ్ళు ఏదో ఆలోచించుకున్నారు, అది థర్డ్ ఆన్సర్. కానీ నా ఆన్సర్ అయితే నేను ఊహించుకున్నాను, నా ఆన్సర్ వైజర్గా నేను బతుకుతున్నాను. ఇప్పటి వరకు నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరు నన్ను ఇబ్బంది పెట్టారో పెట్టలేదో చూసిన వారు ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడే మాట విధానం బట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళకి మైండ్కి అర్థమయ్యి ఉండి ఉంటుంది. కానీ ప్లీజ్ మరీగా రిక్వెస్ట్, ఇంకోసారైనా అందరు ప్రేమతో పుంచుకోండి. ఇచ్చు పుచ్చుకోవాలి, చాలా గొప్పవి, ఏమీ రావు, సచ్చినాడు ఏది మన వెంబడి రాదు, ఏది రాదు. డబ్బు, బంగారం, ఆస్తి, ఎంత కోట్ల ఆస్తులు సంపాదించినైనా సరే, తను చనిపోయిన తర్వాత అయినా అప్పు తీయక తప్పదు. కోట్ల వారసుడు వచ్చి దొరొచ్చేస్తే నేను ఇంట్లో కోట్లు పెట్టుకొని కూర్చుంటాడా ఏంది, నేను ఈరోజు చచ్చిపోతాను నన్ను కష్టం చేయండి అని ఎవరు పెట్టుకోరు. అప్పు తీసే చేయాల్సిందే, మిగతా రోజు కట్టుకోవాల్సిందే. అంతే, ఇది కూడా అంతే. ఎవ్వరు ఏమీ తీసుకెళ్ళము, మన ఎంబడి ఏమీ రాదు. కరెక్ట్. అది ఉన్నంతకాలం అందరితోని మంచిగా ఉండి మన చుట్టూ ఉన్న అందరితోని ప్రేమగా, పాలని మజ్జిగని పెరుగుని చిలికితేనే వెన్న అవుతుంది కదా, అలాగే మనం చిలుకుతా ఉంటే ఈ వెన్న అవుతుందని అనుకోకండి. చాలా ఈ ప్రేమ అనుబంధాలని చాలా దూరం అయిపోతుంటాయి. ఎంత గట్టిగా చిలుకుతామో అంత గట్టిగా దూరం అయిపోతాయి. ఎంత వెన్నగా పెరుగుగా తోడేసుకొని ముద్ద చేసుకుంటే అంత దగ్గరకు అవుతుంది పెరుగులాగా. ప్రేమ అనేది, మనిషి ప్రేమ అనేది అలా ఉంటది. ఒక్కసారి చీయను చేదరించుకొని వెళ్ళిపోయారనుకో, ఇక్కడే కాదు, అన్న ప్రేమే నాకు కాదు, ఏ ప్రేమ దొరకదు. నాది అనుకుంటేనే నాకు దొరుకుతుంది, నాది కాదనుకుంటే నాకు దొరకదు. మీరు గుట్టంగా అలానే ప్రతి ఒక్కరు గుట్టంగా మీ బంధు బలగాల్లో మీ చుట్టుముట్టు అయినా ఎక్కడైనా మీకు తెలిసిన ఫ్యామిలీ రిలేషన్లో ఎవరైనా మాలాంటి ట్రాన్స్ ఉంటే
కొద్దిగా మర్యాదపూర్వకంగా అమ్మ అనండి, అక్క అనండి, చెల్లి అనండి, వేరే ఆన్సర్తో పిలవకండి ప్లీజ్. అందరికి ఒక రెస్పెక్ట్ ఇస్తాము, మీరు మాకు ఇవ్వండి. ఇచ్చిపుచ్చుకోవాలో చాలా గొప్పవని ఇప్పుడే చెప్పాను, మీరు కూడా ఇచ్చిపుచ్చుకుందాం. జనరల్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి నడిపించుకొని పోదాం. చచ్చినాడు ఏమీ రాదన్నా, ఏమీ రాదు. ఏమొస్తుంది? ఆస్తి వస్తుందా? అంతస్తు వస్తుందా? ఎక్కడో కాదు, మన దేశాని కోసం పోరాటం చేస్తాడు మొన్న మురళి అన్న. తల్లికి ఒక్కగానే ఒక కొడుకు ఏం తీసుకెళ్ళాడు? దేశం కోసం పోరాటం చేశాడు. పేరు అయితే మిగిలించుకున్నాడు, పేరు మిగిలించుకున్నాడు. ఏం మిగిలించుకున్నాడు? ఏమీ తీసుకుపోలేదన్న, పేరు మిగిలించుకున్నాడు. కానీ తల్లి కడుపు రగిలిపోతుంది ఈరోజు. తల్లి కడుపు రగిలిపోతుంది, నా కొడుకు లేడు కదా నాకు దూరం. ఏమీ తీసుకెళ్ళమన్నా ప్లీజ్. అందరినీ చేతులేసి నమస్కారం ఇస్తున్నాను. చాలా అంటే చాలా పెద్ద మనసు చేసుకొని తిరుగుతూనే చాలా బాగుపడతాం. ఈ సమాజం అలాంటిది. ఎప్పుడో వెనకాల్లో చెప్పారు, తాత చేస్తే మనవళ్ళు తీర్చాలి, తాత చేసిన తప్పుకు మనవళ్ళు అనుభవించాలని చెప్పారు. ఇప్పుడు అలా లేదు. మార్నింగ్ నువ్వు చేసిరా, సాయంత్రానికి నువ్వే అనుభవించాలి. అది ఎప్పటిదప్పుడే ఇప్పుడు అంతే. మన భావి తరాల్లో చెప్పారు ఏమని? తాత చేసిన తప్పు మనవడి తీర్చాలి, తండ్రి చేసిన తప్పును ఇంకా మనవడి కొడుకు తీర్చాలి. అది అలా లేదు. మన భావి తరాల గురించి చెప్పినా కూడా ఇప్పుడు ఒకటే నేను చెప్తున్నాను, నువ్వు ఏదైతే తప్పు చేస్తున్నావు ఆ తప్పు నువ్వే తీర్చక తిప్పదు. అంతే, నువ్వే దిద్దుకోవాలి తీర్చి. నువ్వు తప్పు చేసావా నువ్వే ఒప్పుకోవాలి. ఇప్పుడు ఈ సమాజం ఇలా ఉంది కాబట్టి అందరూ ఊహించుకొని ఏ అడుగు పెట్టైనా ఆచి తూచి అడుగు పెట్టి ఒక ఆలోచనకు 10 సార్లు ఆలోచన చేసుకొని తిరగండి. ఇప్పుడు మీరు బోనాలు అప్పుడు వెళ్తుంటారా? వెళ్తుంటాం అన్న. మీరు డాన్స్ అవి చేస్తారు కదా, సపరేట్ ఏమన్నా మళ్ళీ మీకు ట్రైనింగ్ ఉంటుందా మీ దాంట్లో? మాకు ట్రైనింగ్స్ అని ఉండదు. నేను చెప్పాను కదా, హార్మోన్స్ చేంజ్ అవ్వడం అంటే అదే. మామూలుగా మాలాగానే మేము ఎట్లా డాన్స్ చేస్తాం, మీరు ఎట్లా డాన్స్ చేస్తారు, కాకపోతే మీ హార్మోన్స్ చేంజ్ అవ్వడం అంటే వల్ల గర్ల్ ఎలా చేస్తుంది, బాయ్ ఎలా చేస్తారు, మేము ఎలా చేయాలి. వాళ్ళ అంటే తనకి గర్ల్ బాయ్ వాళ్ళు బాగానే చేసుకుంటారు, వాళ్ళకంటే మనమేం తక్కువ, వాళ్ళకంటే మనమేం తక్కువ, మనం చేయాలి. మనకు రాదా డాన్స్? నేను చేయలేనా? నేను చేయగలను. అలానే మాకు ఒక కళాచారం పెట్టి, ఏ రాజకీయం ఏ భగవద్గీతలో అయినా మాకు ఒకటి పెట్టి ఇది పెట్టారు, ఈ ప్రోగ్రామ్ పెట్టారు, నేను ఏ ప్రోగ్రామ్ వాళ్ళు పెట్టలేదు. మాకు ఏ స్కూళ్ళు కూడా డాన్స్ స్కూళ్ళు కూడా పెట్టలేదు. మా గురువు వాళ్ళు నేర్పించిన పాటలే, అంటే మా దాంట్లో నేర్పించిన పాటలు. మా ట్రాన్స్లో ఈ పాటలు పాడాలి, ఈ పెళ్లి కాడికి పోతే ఇలా పాట పాడాలి, ఒక కొడుకు పుడితే ఇలా పాట పాడాలి అని మా దాంట్లో నేర్పించిన పాటలు మేమే పాడుకుంటాం. కానీ మిగతాదని ఎవరు మాకు నేర్పించరు. మా ట్రాన్స్ కమ్యూనిటీ మాకు రేపటి నాడు ఏదైనా మాకు సపోర్ట్గా అండగా దండగా నిలబడేది మా కమ్యూనిటీయే. ఇప్పటి వరకు ఈ సీజన్ వరకు మాకు ఎవరన్నా ఒక మాట చెప్తాను, పక్కన్న రాష్ట్రంలో మన ఆంధ్రాలో రేషన్ కార్డు ఉంది, ఆసరి ఫంక్షన్ ఉంది, డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. మన తెలంగాణలో ఏమీ లేదు. ఇప్పుడు కొత్తగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి ట్రాఫిక్ పోలీస్ ఒకటి ఇచ్చారు. అది కూడా 10th కంప్లీట్ చేసిన వాళ్ళకి, సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి. లేని వాళ్ళు ఏం చేయాలి? ఏజ్ బార్లు ఉన్నారు, వాళ్ళు ఎలా బతకాలి, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంది? సరే సిగ్నల్ దగ్గర బెగ్గింగ్ ఆపేస్తాం మనం, మరి వాళ్ళు ఎలా బతుకోవాలి? ఏదో ఒక ఉపాధి ఉండాలి కదా. సరే నాకు జాబ్ ఇచ్చేసావు, నేను వెళ్ళిపోయాను, నేను యంగ్గా ఉన్నాను, నేను స్టాండర్డ్గా ఉన్నాను, నేను జాబ్ చేసుకుంటున్నాను. ఈరోజు నేను జాబ్ చేసుకుంటున్నానని నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను పిలిచారు, నా ఫ్యామిలీ మెంబర్ దగ్గర నేను వెళ్ళిపోయాను. భావి తరాల నుంచి వస్తున్నా మా గురువులు, మా నాని గురువులు, మా దాది గురువులు, ఆ ముసలి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకైతే పోషణ, వాళ్ళ బతుకు తెరిగింది. ఎవరు లేరు కదా, మేమనుకుని మమ్మల్ని నమ్మి వాళ్ళు కూర్చున్నారు, మరి వాళ్ళ బతుకంటే ఏంది? వాళ్ళకి ఒకటి ఉండాలి కదా. ఇలా ఉన్నారు, ఒక ఆశీర్ ఫంక్షన్స్ వస్తుంది, ఒకటి వస్తుంది అందరికి. మన ప్రభుత్వానికి కూడా నేను ముఖ్యంగా ప్రభుత్వానికి నేను నమస్కరిస్తున్నాను. సార్ మాకే కాదు 10th సర్టిఫికేట్స్ ఇవి ఉన్న వాళ్ళే కాదు, మాకంటే చాలా ఏజ్ బార్లో ఉన్నారు మా ట్రైన్స్, వాళ్ళ గురించి కూడా ఒకసారి మీరు ఆలోచించండి. మాకు ఇస్తున్నారు జాబులు, మేము చేసుకొని వెళ్ళిపోతున్నాము, వాళ్ళ భవిష్యత్తులను కూడా మీరు ఆలోచించండి. ఎందుకంటే అది నాకు జాబ్ ఇచ్చావు, అది నాకు గొప్పతనం అనుకొని, నేను విలేజ్లో గొప్పతనం అనుకొని నేను తిరుగుతున్నాను. వాళ్ళ గురించి కూడా ఒకసారి మీరు రిటర్న్ తిరిగి ఆలోచించుకోండి. మీకు కూడా ఒక తల్లిదండ్రులు లాంటి వాళ్ళే,
వాళ్ళ ఏజ్ వాళ్ళని కూడా కొద్దిగా ఆలోచించండి అని నేనైతే మనసారా ప్రభుత్వానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను, 2 చేతులతో. మీరు ఉండేది ఎక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉండేది? అన్న నేను ప్రస్తుతానికి వచ్చేసి నారాయణపేట జిల్లా కోస్గి మండల్, కోస్గిలోనే ఉంటాను నేను. అక్కడనే ఉండి అక్కడనే ఇవన్నీ మేక్ చేస్తున్నారు? అక్కడే ఉంటాను, అక్కడే నా దగ్గర పిల్లలు ఉంటారు, నా శిష్యురాళ్ళు ఉంటారు, మా చెల్లి ఉంటుంది ఒక ఆమె, నా శిష్యురాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు అందరు అక్కడే ఉండి అక్కడే మెయింటైన్ చేస్తారు. నేర్చుకుంటారా నీ దగ్గర ఇప్పుడు వరకు వాళ్ళంతా? లేదు, వాళ్ళ ట్రాన్సే. ఎవరి ఎక్కడ పొద్దుస్థానం బెగ్గింగ్ చేసుకుంటాము, సాయంత్రానికి ఒక గూటికి చేర్చుకొని కష్ట సుఖాలు మమ్మల్ని ఇక్కడ ఆ షాప్ దగ్గర అలా అన్నారు, ఈ షాప్ దగ్గర ఇలా అన్నారు, మా ఫ్యామిలీ మెంబర్ కలిశారు, మాతో మాట్లాడలేదు, మమ్మల్ని చూసి ఇలా వెళ్ళిపోయారు, మేము ఇలా వస్తుంటే అలా వెళ్ళిపోయారు, వాళ్ళ బాధలు తీర్చుకొని వాళ్ళ బాధలు మాతో చెప్పుకొని అర్ధరాత్రి వెళ్ళి లేచి చూస్తుంటే అసలు ఒక్కొక్కసారి నిద్ర మేలుకొచ్చినప్పుడు అర్ధరాత్రి వెళ్ళ ఏంద్రా నాయన ఈ 4 గోడల మధ్యలో మేమే మిగిలిపోయామా, ఎవరు లేరా, ఇప్పటికి అనిపిస్తుంటుంది అన్న. ఇప్పుడు సీజన్ స్కూల్ స్టార్ట్ అయిపోయింది, పిల్లలు రోజు నేను అడుగుతూ ఉంటాను బయటకు వచ్చేసి, 7కి వెళ్తున్నావు అక్క అంటాను, మా అబ్బాయిని స్కూల్లో దింపడానికి వెళ్తున్నాను చెల్లి. ఇంకో ఆమెనంట 7కి వెళ్తున్నావు అక్క అంటే, మా కొడుకు వస్తున్నాడు, రేపు పీర్ల పండగ కదా మా ఇంటికి, కొడుకు వస్తున్నాడు. అప్పుడు అనిపిస్తుంటే నా కోసం ఎదురు చేసే తల్లి లేదా, నేను ఒక తల్లి గర్భంలోనే కదా జన్మించాను, నా కోసం ఎదురు చూసే ఒక తల్లి లేదా అనిపిస్తుంటుంది. చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అన్న. చాలాసార్లు దీనికి నేనైతే చాలా బాధపడుతుంటాను, ప్రతి ఒక్క టైంకి ప్రతి ఒక్క సందర్భంగా నేను బాధపడుతుంటాను. దేవుడా ఎందుకురా మమ్మల్ని ఇలా సృష్టించావు, ఎవరైనా సరే నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు, మిగతా ట్రాన్స్జెండర్ వాళ్ళ ఫాదర్స్ మదర్స్ అమ్మ నాన్న పేరెంట్స్ అందరూ యాక్సెప్ట్ చేయండి, చాలా బాధలో చాలా కష్టాల్లో ఉంటాము, మా బాధలు మీ దగ్గర ఇచ్చిపుచ్చుకోకపోతే ఇంకెవరి దగ్గర ఇచ్చిపుచ్చుకుంటాము, మీకోసం మేము ఎదురు చూస్తుంటాం, మా కోసం మీరు ఎదురు చూడండి ప్లీజ్. చిన్న రిక్వెస్ట్ నా తరపు నుంచి. వీళ్ళను కదిలిస్తే వీళ్ళ బాధలు బాగుంటాయి, ఎందుకంటే మనము మన చుట్టూ అందరు మన బంధు బలగం ఉండి కూడా ఏదన్నా చిన్న గొడవ అయినప్పుడు మాట్లాడుకోకపోతే, మా తమ్ముడు రాలేడు, మా అన్న రాలేడు, మా బావ రాలేడు, మాట్లాడలేదు, నన్ను మందలియలేడు అనుకుంటాం. ఎప్పుడు కలిసే కుటుంబం ఏదో ఒక చిన్న మాట అనుకుంటుంది. కానీ వీళ్ళు ఒక్కసారి వీళ్ళ శరీర పరిస్థితి ఇది అని తెలిసిన తర్వాత బయటికి వెళ్ళినాక అటు ఫ్యామిలీ దగ్గర రాలేరు, ఇటు రిలేషన్ దగ్గర పోలేరు, సమాజంలో వీళ్ళు తలెత్తుకొని బతుకుదామంటే వీళ్ళని చుట్టూ చేరి హేళన చేసేవాళ్ళే. కానీ వీళ్ళకంటూ సరే వాళ్ళ పరిస్థితి అలాంటిది, మనకెందుకు, వాళ్ళైతే కష్టం చేసుకొని బతుకుతురా కదా అని అనేవాళ్ళు అయితే ఉండరు, కామెంట్ చేసేవాళ్ళే. అన్న కామెంట్ చేయకుండా మనము చేతనైతే సాయం చేద్దాం. వాళ్ళు మనల్ని ఏమన్నారు అడుగుతారు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బతకాలి కాబట్టి, వాళ్ళు బయట పోతే ఎవరు పని చేయరు కాబట్టి అడుగుతారు, బెగ్గింగ్ చేస్తారు, నీ దగ్గర ఉన్నాయా ఇయ్యు, లేవని చెప్పు, వాళ్ళు వదిలేస్తారు. నేను ఎన్నోసార్లు వాళ్ళకి ఎదురైనా నన్ను కొంతమంది మా వేములవాడలో నన్ను గుర్తుపట్టిన వాళ్ళు కూడా నన్ను అడిగిరు, కళాకారుడే అని అంటారు. అన్న తర్వాత కళాకారుడే కానీ ఇవ్వడా అనే తెలుసుగా అంటే నేను ఇస్తా. ఎందుకు అంటే వాళ్ళతోని కొంతమంది బ్లెస్సింగ్ తీసుకుంటారు, నాకు కూడా చెప్పారు కొంతమంది, అన్న వాళ్ళతో బ్లెస్సింగ్ తీసుకోవాలి. వాళ్ళు ఎదురుపడ్డ ప్రతిసారి నేను నా దగ్గర ఎంత ఉంటే అంత నేను ఇస్తా. ఎందుకు అంటే ఇట్లా ఉన్నా నేను కాదురా, ఇట్లా ఉన్న నేను, నాకు దేవుడు ఒక కళ ఇచ్చిండు, నాకు ఇంత మంచి శరీరం ఇచ్చిండు, తెలివి ఇచ్చిండు, జ్ఞానం ఇచ్చిండు, నేనే ఇంత కష్టం చేసినా బతుకుతలేను, ఫ్యామిలీని పోషించుకుంటలేను. అట్లా ఉన్న వాళ్ళు ఎట్లా బతకాలి మరి? అవగాహన ఉన్న నేనే చెప్పితే అవగాహన లేనోడు వాడెట్లా ఇస్తాడు? ఇంకో మాట అంటాడు తప్ప ఎందుకు ఇస్తాడు? సరే నా దగ్గరికి వెళ్ళి ఇంకో మనిషిని అడగకుండా అయితే అవుతుంది, ఒక మనిషిని కలవకుండా అయితే ఆగిపోతుందని ఎంత ఉంటే అంత చేస్తారా, ఇంతే ఉందమ్మా అని చెప్తా. నవ్వుతారు, అయితమని అన్న అంటారు, దగ్గర అంటారు, చేయి పెడతారు, బ్లెస్సింగ్ ఇస్తారు. చాలు. తెలిసిన వాళ్ళు అయితే నన్ను ఖచ్చితంగా గుర్తుపడతారమ్మా. నేను హుజరాబాద్లో నగరే కళా బృందం, నిర్నాల కిషోర్ అన్న ఐడియా ఉన్నాడు కానీ కిషోర్ అన్న, వేమగంటి ప్రసాద్, వడ్లకొండ అనిలు, మేమందరం 2000లో ప్రోగ్రామ్ చేసినప్పుడు కుమార్ అని అక్కడ నాకు పరిచయం ఉంది. కుమారుగా మేము అంటే ఫ్రెండ్స్ అయినాక ఎట్లా ఉంటుందమ్మా, ఫ్రెండ్ అయ్యి నిన్ను ప్రేమతోని ట్రీట్ చేస్తే ఏం కాదు, కానీ వ్యంగ్యంగా అంటే మాత్రం అది వేరే ఉంటుంది. కుమారు మేమందరం కలిసి బాగా క్లోజ్ ఉండేది. ఆ కుమార్ ఇట్లా
డాన్సులు అవన్నీ చేర్పేది. కుమార్ వేమనాడకు వచ్చిందనుకో, చూడకుండా వెళ్తే ఏ రవితేజ అంటాడు ఫస్ట్. చూసిన ఇక చాలా రోజులకు మొన్న కలుసుకొని ఏంది, ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు, ఏం కథ అని అంటే ఇట్లా చేస్తున్నావు, యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పంటే, సరే నేను ఇటే వచ్చిన, ఇప్పుడు ఇక్కడ బోనాలు అవన్నీ ఉంటాయి, కలువు అని చెప్పింది. పోయినా కలిసిన అంటే వాళ్ళు వచ్చిర్రు అంటే కొంతమంది ఎట్లా అంటే మిమ్మల్ని చూడగానే వాళ్ళు వస్తురు అని చెప్పేసి భయపడిపోయేది ఉంటుంది. ఎందుకు మీరు ఏమంటారు, మహా అంటే అడుగుతారు, ఇస్తే తీసుకుంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. అంతేగాని అన్న మనకు వీళ్ళు ఎక్కడన్నా కలిసినప్పుడు మనకు తోచినంత సాయం చేయండి, మీకు తెలిసినందుకు ఇచ్చిందే తీసుకుంటారు. డిమాండ్ చేయరు వీళ్ళు. ఇంకా చాలామంది ఏంటంటే ట్రైన్లల్లో ఇక్కడ అక్కడ బాగా అరేంజ్మెంట్ చేస్తారంటారు. ఏమో అన్న, నేను కూడా ప్రయాణం చేసిన, నేను కూడా ఇంటర్వ్యూలకు తిరుగుతున్నా, ఎక్కడ కలిసినా ఎప్పుడు కలిసినా అరేంజ్మెంట్లు అయితే ఏం లేవు. వీళ్ళవి అడుగుతారు కొద్దిగా, అయ్యో ఇంకొంచెం గట్టిగా అడుగుతానన్న ఇస్తారేమో అని అడుగుతారు తప్ప ఏదో మన దగ్గర వీళ్ళు బలవంతం చేసి తీసుకోవాలని అయితే ఎవరికి ఉండదు, వాళ్ళకే కదా ఎవరికి ఉండదు. సాధ్యమైనంత వరకు సాయం చేయండి, కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అన్న ప్లీజ్. దయచేసి మన ఛానల్ ద్వారా, మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా నేను మన ప్రేక్షకుల్ని, ఈ సమాజాన్ని కోరుతున్నా. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అది, వాళ్ళ శరీర పరిస్థితి అది. కాబట్టి వాళ్ళు చేసుకున్నది కాదు, వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళకి కావాలని ఇచ్చింది కాదు, అది దేవుడు ఇచ్చిన దానికి వాళ్ళు ఏం చేయలేరన్న. వాళ్ళను మనము కనబడ్డ ప్రతిసారి ప్రేమగా మందలిస్తే చాలు, వాళ్ళని హేళన చేయకపోతే సరిపోతుంది అన్న. అమ్మ ఒక మంచి పాట, మీ బంజారా పాట, మరో పాట, ఏ పాట వినిపిస్తారు? ఖచ్చితంగా బంజారాలో నేను వినిపించేది ఒక పాట, అనుకున్న నా సాంగ్స్ మీద నేను ఒకటి పాట రాపించుకొని యూట్యూబ్ ఛానల్లో ఒకటి ఉంది, ఇంతకన్నా ముందు సాంగ్స్. ఇది ఒకసారి తెలియజేస్తాను. మీకు ఛానల్ ఉందా? నాకు ఛానల్ ఉంది, కానీ నేను వేరే వాళ్ళ ఛానల్లో పెట్టాను. నా ఛానల్ ఒకటి ఉంది, తను కొడంగల్ మోడల్ అని ఉంది, తను బంజారా మోడల్ అని కూడా ఒక ఛానల్ ఉంది. ఇన్స్టా ఉంది, ఇన్స్టాలో 50K ఫాలోవర్స్ ఉన్నారు. చాలా అంటే నాకు ఇంతమంది అయినా సపోర్ట్ చేస్తున్నాను నేనైతే అనుకున్నాను. ఓకే, ఆ ఛానల్ని కూడా, చెల్లె ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో కండి. మన జోర్దార్ టాలెంట్ షోతో పాటు చెల్లె ఛానళ్ళని 2 ఛానల్ చెప్పింది, వాటిని కూడా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే, ఒక చిన్న పాట అనుకున్న నేను నా సాంగ్. కై విల్లతి దడకడ రోచిరే రతాకు కనెలకోచి, కై విల్లతి దడకడ రోచిరే రతాకు కనెలకోచి, మసడో బదికతో से दूरे जावच मत पड़ी मारू तो ओ देखन हासच चोरी कोनी कन घर चोड़ो नाको मुंडो चोड़ो नाको अज्जी काईले चिरे मकन अज्जी काईले चिरे अज्जी काईले चिरे मकन अज्जी काईले चिरे. ఇది నా సాంగ్. నా దగ్గర నేను ఆ దేవుణ్ణి కోరుకున్నది. అమ్మాయిని కాను, అబ్బాయిని కాను, ఎవరికి ఒక మాట అనలేదు. చీర కట్టుకుంటే నన్ను అందరు చూసి నవ్వుతారు, ఈ చేతులు కొడితే అందరు నన్ను చూసి దూరంగా వెళ్ళిపోతారు, నేను గాజులు వేసుకుంటే అందరు నన్ను చూసి చేదార్చుకుంటారు అని నేను ఒక నా సాంగ్స్ ఇది రాపిచ్చి పాడిపించిన సాంగ్ ఇది. ఇప్పుడు మీ అందరి కోసం ఒకటి सेनी तमार शेर जगू मैं एक गीत बोल रही जकोण काई करंक तो आपण कल्चर थी थेटे थी आपण पेनार धाटी काबट्टी पेनारो गीत आजेर गीत करें कोनी म पेनारो एक गीत आपने सेवन ठीक रेणु से हसी खुशी थी रेणु करें के ताणु एक गीत बोल रही छु. गवेडी चेराई वाळो कुणाची पुरिया गवेडी चेराई वाळो कुणाची पुरिया पुरिया तारामा खाडू चे खाडू प्रकुणो बोचे गवेडी चेरा वाळो कुणाचे पुरिया गवेडी चेराई बीमारो पुरिया गवेडी चेराई वाळो बीमारो पुरिया गवेडी चेराई वाळो सेवाचे पुरिया गवेडी चेराई वाळो सेवाचे पुरिया याऊ याऊ को तो भाया जी कनायाची याऊ याऊ को तो भाया जी कनायाची
गोरे जाते न तू यंग के नालाची गोरे जाते न तू यंग के नालाची ओ पोरिया तारामा बेटोचे राम रवाया बेटोचे ए पुरिया तारामा बेटोचे राम रवाया बेटोचे असे वारी विनती करे रोचे जनुमाई ओटो कोचे असे वारी विनती करे रोचे जनुमाई ओटो कोचे कतो आपण सेवा भाया याऊ याऊ को तो अजिक ना होटो याची का जो कोण एक भायाने याद कर रे जो कोण कीदी आपण नाणक्या असो ये मार्गी देर माहिती तुम्ही काय कळवी तो कमेंट करो लाइक करो किनी भी काई एक गलती थी केदी नहीं है तो भी कमेंटर माई को भाई गलत से करेंगे तानी ये बात गलत से करेंगे तानी तम सेवन देखो शेयर करो जोरदार टीवी लाइक करो शेयर करो सपोर्ट करो चैनल में कुछ वीडियोस सॉन्ग्स कुछ घणे को तो घणे आदमी देख मिले घणे को तो घणे आदमी भी रचे करमेलोच अन्न आपण से ती इंटरव्यू करमेलोच तंबी वेन सेवन देखो चो आनंद भ्यानो सपोर्ट करो आपण आशीर्वाद देती आजी आंगा जी घणो आंग जावणो करेंगे ताणी ओ मरे आमा सेवा बापू ने विनंती कर रही छो दसी आंगलाई रे अन तमार मणांग भी लाली लोणीर खोळो मांडन तमेन भी विनंती करू छु कसन कतो तम लाइक तम शेयर तम स्तंभ बदल मारतो आग जा सकाचा कोणी करंग तो लारज रा सकाचा कमेंट भी करो कुछ करंग का कोण सेवन लाइक करो एक नाणकीस आपण याडे भेनेर कांड एक नाणक्या सो गीत ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాయండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మా ఇంటర్వ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ఈ షోలో పాల్గొనాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్కి ఒక 2 వీడియోలు వాట్సాప్ చేయండి. తప్పకుండా మీ ఊరు వచ్చి మీ ప్రోగ్రామ్ కూడా తీసుకొని మన యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తా. అన్నేమొస్తాడో రాడ్లే చాలా రోజులే అని అనుకుంటారు కావచ్చు, కొంతమంది అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు కొంతమంది మన షోకి వచ్చిర్రు. అన్న నా పరిస్థితులు కూడా చూసుకోవాలి, నేను రావాలంటే కొద్దిగా నాకు కెమెరాలు, మెమొరీ కార్డులు, ట్రావెలింగ్ ఇదంతా చూసుకోవాలి. తప్పకుండా వస్తాను, నాకు కొద్దిగా లేట్ అయినా తప్పకుండా వచ్చి మీ ప్రోగ్రామ్ తీసుకోవాలి. సూపర్ రా, అట్లా వచ్చి మీ ప్రోగ్రామ్ కూడా తీసుకొని మన ఛానల్ ద్వారా యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తా. ఆ అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.